అయ్యో, ఏంటి సుష్మా, మందు రాస్తుంటే మంటగా ఉందా? లేదు, మనసులో చాలా బాధగా ఉంది. ఏమైందమ్మా? తొందరగానే తగ్గిపోతుందిలే. నా మీద మీకు కోపం లేదా? కోపమా? నీ మీద ఎందుకుంటుంది? నేను మిమ్మల్ని ఎన్నో మాటలు అన్నాను. మా ఇంటి ముందు నిలబెట్టి ఎన్నోసార్లు అవమానించాను. మీ ఇంటి ముందుకొచ్చి మీ పరువు తీశాను. అంతేకాదు, నా భర్తని నా నుంచి దూరం చేశారని ఎన్నో నిందలు వేశాను. అవన్నీ తలుచుకుంటే మీకు నా మీద కోపం ఉండాలి కదా. అవన్నీ నేను గుర్తు పెట్టుకుంటే కోపం ఉండేదేమో, కానీ నేను వాటిని అప్పుడే మర్చిపోయాను కదా. అందుకే నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. నేనన్న మాటల్ని నేనే మర్చిపోలేకపోతున్నాను. మరి మీరెలా మర్చిపోయారు? నువ్వు నా తమ్ముడు భార్యవి. మీరిద్దరూ నాకు కావలసిన వాళ్ళు. మీరిద్దరూ కలిసి ఉండాలి, బాగుండాలి అని కోరుకున్నానే కాని మిమ్మల్ని విడదీయాలని కాని నా తమ్ముడికి నిన్ను దూరం చేయాలని కాని నేనే రోజు అనుకోలేదు. అందుకే నువ్వు నన్ను ఒక మాట అన్నా నాకొక పసిపిల్లలాగే అనిపించావు. కానీ నా మీద పగని పెంచుకున్న మనిషిలా నువ్వు నాకు ఎప్పుడూ కనిపించలేదు, ఎప్పటికీ కనిపించవు కూడా. మీదెంత మంచి మనసు. మీ స్థానంలో నేనే ఉంటే కనీసం కన్నెత్తి కూడా చూసేదాన్ని కాదు. చూడు సుష్మా, తెంచుకోవాలని మనసులో ఉంటే అన్ని బంధాలు తెగిపోతాయి. కలుపుకోవాలని కోరుకుంటే కొన్ని సర్దుకుపోవడం అలవాటు చేసుకోవాలి. ఇల్లన్నాక కొన్ని మనస్పర్ధలొస్తాయి. మనుషులన్నాక ఒక్కోసారి మాట విసురుతూ ఉంటారు. వాటిని ఆ క్షణంతోనే మర్చిపోవాలి. అంతేకాని గుర్తుపెట్టుకుంటే బంధాలు నిలబడవు. ఇంకెప్పుడు నువ్వు బాధపడకు. ఈ అమ్మవారు కూడా నీకు పూర్తిగా తగ్గిపోయింది. 1-2 రోజుల్లో జాలకం పోసేయచ్చు. ఉండు, వస్తాను. ఏంటి సార్, మీరంతా అంత రిలాక్స్గా ఉన్నారు? రేపే కోర్టులో హియరింగ్ రాబోతుంది. ఇప్పటి వరకు సూర్యంకి సంబంధించి మనం ఎలాంటి సాక్ష్యాధారాలు సంపాదించలేదు. ఆశ్రమంలో ఉన్న అందరూ సూర్యం మంచివాడు, గొప్పవాడని చెప్తున్నారు. ఇప్పుడు కానీ సరైన సాక్ష్యాధారాలు చూపించకపోతే సూర్యంకి బెయిల్ రద్దవడం కాదు, పెట్టిన కేసు కూడా కొట్టేస్తారు. సూర్యం నిర్దోషిగా బయటపడతాడు. మనం అవమానంతో కోర్టు నుంచి బయటకు రావాల్సి ఉంటుంది. తను కరెక్ట్గానే చెప్పాడు. సూర్యంకి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యం కావాలి. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం దేవరాజు కబ్జాలు చేశాడు. దానికి సూర్య సహకరించాడని ఇప్పుడు ప్రూవ్ చెయ్యాలి అంటే మనం చాలా బలమైన సాక్ష్యాధారాలు చూపించాలి. లేకపోతే ఈ కేసులో మనం నిలబడలేము. నువ్వు ఎమ్మెల్యేవి కదా, దానికి సంబంధించి నువ్వేం చేశావు? నా ప్రయత్నం నేను బాగానే చేస్తున్నాను, కానీ ఎక్కడో చిన్న టెన్షన్గా ఉంది. సూర్యంకి అభిమానులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి అందుకే కొంచెం భయంగా ఉంది. ఏంటల్లుడు, మేమింత టెన్షన్ పడుతుంటే నువ్వేంటంత కూల్గానవుతున్నావు? ఇంతవరకు బాలు మన కోర్టులో ఉంది కాబట్టి మనకి నచ్చినట్టు ఆడుకున్నాం. కానీ రేపు కోర్టుకి సాక్ష్యాధారాలు మాత్రమే కావాలి.
అవి చూపించకపోతే సూర్యం ముందు నిలబడడం, సూర్యంకి శిక్ష పడేలా చెయ్యటం అంత తేలికైన విషయం కాదలుడు. మావా, మీరింకా రాజకీయంగా ఎదగలేదు, రౌడీజంలోనే ఉన్నారు. అందుకే అంతలా భయపడుతున్నారు. కానీ నేను మా నాన్నకి రాజకీయ వారసుణ్ణి. ఎప్పుడు చక్రాన్ని ఎలా తిప్పితే మనకి అనుకూలంగా మారుతుందో అలాంటి ఒక ఎత్తు వేసే ఉంచాను. రేపు కోర్టులో గెలిచే తీరుతాను. ఏంటన్నా అది మాకు కూడా చెప్పు. ఎందుకంటే 2-3 రోజులుగా అసలు నిద్ర పట్టడం లేదు. రేపు కోర్టులో ఒక బాంబు పేలబోతుంది. ఎవరు సాక్ష్యం చెప్తే సూర్యం దోషి అని కోర్టు నమ్ముతుందో అలాంటి సాక్ష్యాన్ని కోర్టులో ప్రవేశపెట్టబోతున్నాను. ఆ సాక్ష్యమేంటో సూర్యం కలలో కూడా ఊహించలేడు. కళ్ల ముందు జరిగే ఘోరాన్ని చూస్తూ కన్నీళ్లు పెట్టుకొని అటు నుంచి అటే జైలుకు వెళ్తాడు. శభాష్ అల్లుడు, అలాంటి సాక్ష్యమే కావాలి. కానీ మనమంతా అనుకున్నట్టే జరుగుతుంది కదా. ఎత్తు వేసింది నేను మామా, చిత్తయ్యే ప్రసక్తే లేదు. సూర్యంకి రేపు కోర్టులో చెక్ పెడుతున్నాను. బెయిల్ రద్దవుతుంది, బ్రతుకు జైలు పాలవుతుంది. ఆ క్షణం కోసం అందరం ఆనందంగా ఎదురు చూద్దాం. ఎమ్మెల్యే గారు రండి. ఆ, బావా, నువ్వు చెయ్యలేని పని నీ కొడుకు చెయ్యబోతున్నాడు. సూర్యాన్ని గెలవాలని నువ్వు కలగన్నావు. సూర్యంని గెలిచే కొడుకును కన్నావు. రేపు నీ కొడుకు నీకు గొప్ప బహుమానం ఇవ్వబోతున్నాడు బావా. వర్ష, ఏంటి వంశీ ఎలా వచ్చావ్? నీతో మాట్లాడాలి వర్ష. కొంచెం ఏకాంతంగా మాట్లాడాలి.